తమిళంలో రూపొందించిన కొన్ని సినిమాలు మలయాళం ఫ్లేవర్ లో కనిపిస్తాయి. అలా రూపొందించిన సినిమా జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే గోకుల్, గ్లోరీ భార్యాభర్తలు. వారి ఒక్కగానొక్క సంతానమే అన్బు. శివ, గ్లోరీ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అందువల్ల ఇరు కుటుంబాల వైపు నుంచి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉండదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన శివ, గ్లోరీ ఇద్దరు కూడా ఏదో చిన్నపాటి బిజినెస్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. అన్బు అల్లరి పిల్లాడు, ఎక్కడా కుదురుగా ఉండే రకం కాదు. అలాంటి ఆ కుర్రాడు బిజినెస్ పనిపై తల్లి వేరే ఊరు వెళ్లడం వల్ల మరింత చికాకు చేస్తూ ఉంటాడు. ఇంట్లో ఉంటూ అన్ని ప్రమాదకరమైన పనులు చేస్తూ ఉంటాడు. తండ్రిని నానా తిప్పలు పెడతారు. దాంతో అన్బును తీసుకుని గోకుల్ సరదాగా రోడ్ ట్రిప్ వేస్తారు. ఆ ట్రిప్ లో వాళ్ళకి ఎలాంటి అనుభవం ఎదురైంది అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికి వస్తే ఈ కథ చెన్నైలో జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇల్లు గడవాలంటే భార్యాభర్తలు ఇద్దరు పనిచేయాలి. ఇద్దరు ఎవరి పనిపై వాళ్ళు వెళ్లిపోతారు. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు తమ పేరెంట్స్ వచ్చే వరకు ఒంటరిగా ఫ్లాట్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. చూస్తే టీవీ చూడాలి, లేదంటే వీడియో గేమ్స్ ఆడాలి. ప్రకృతితో సంబంధాలు లేకుండా వారు ఎదుగుతున్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకుని దర్శకుడు ఈ కథ తెరకెక్కించారు. పిల్లలు తమ తోటి పిల్లలతో కలిసి బయటికెళ్లడం, ఆడుకోవడం రాను తగ్గిపోతుంది. పేరెంట్స్ తమకి తెలియకుండా తమ పిల్లల్ని నాలుగు గోడల మధ్యనే ఉంచేస్తున్నారు. ఆ నాలుగు గోడల మధ్య కూడా అనేక ఆంక్షలు. అందుకే వారికి ప్రకృతిని, ప్రపంచాన్ని పరిచయం చేయాల్సి ఉందంటూ దర్శకుడు చేసిన ప్రయత్నమే ఈ సినిమా. పిల్లల ఆనందంలోనే పేరెంట్స్ తమ సంతోషాన్ని వెతుకుంటూ ఉంటారు. అయితే పిల్లలు వారి ఫ్రెండ్స్ తో కలిసి స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ చిన్నప్పుడే వారిలో అసలైన ఆనందాన్ని చూడగలమనే విషయాన్ని దర్శకుడు చెప్పిన తీరైతే చాలా బాగుంది. అయితే వారి కోరికలు తీర్చడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది అని పేరెంట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక సినిమా పనితీరు విషయానికి వస్తే తల్లిదండ్రులు తమ పిల్లలకి అందుబాటులో లేకుండా పోతే పిల్లలు మొండిగా తయారవుతారనే విషయాన్ని దర్శకుడు స్పష్టం చేసిన తీరు బాగుంది. అయితే ఇటువైపు నుంచి తండ్రి వైపు నుంచి కానీ అటు తల్లి వైపు నుంచి కానీ సరైన ట్రాకులు లేదు అని అనిపిస్తోంది. ఈ రెండు ట్రాకులు కూడా బలహీనంగానే ఉంటాయి. ఇక పిల్లాడు చేసే ప్రమాదకరమైన పనులపై దృష్టి పెట్టారేమో గానీ ఆ వైపు నుంచి వినోదాన్ని అయితే రాబట్టలేదు. అయినా కూడా ప్రేక్షకులు కదలకుండా కూర్చోడానికి ఒక కారణం అయితే ఉంది. అదే లొకేషన్స్. అంజలి ఎపిసోడ్ మాత్రం కాస్త ఊరటనిస్తుంది. ఈ సినిమాకి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఇల్లు అనేది పిల్లల పాలిట పంజరం కాకూడదు. వారిని ప్రకృతికి దగ్గరగా తీసుకుని వెళ్ళాలి. వారికి ఇష్టమైన ప్రపంచాన్ని పరిచయం చేయాలనే సందేశంతో కూడిన ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తోంది.